చేపల పులుసు ఈ విధంగా చేశారంటే చేయడం చేత రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే నేను చేసే ఈ చేపల పులుసు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది మరి. ఎలా చేయాలో చూసేద్దాం. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై గోలం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డ త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలను మిక్సీలో వేసి మిక్సీ రివర్స్ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్టును ఇందులో వేసేసుకొని మగ్గించుకోవాలి. టమాటా అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులో ముందుగా పొడి చేసుకున్నాం కదా, అది వేసుకొని పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చింది చూడండి, మసాలా అంతా బాగా వేగిందని అర్థం. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందాం. అలాగే పులుసుకు సరిపడా నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మసాలాను అయితే బాగా ఉడకనివ్వాలి. ముందుగానే కల్లుప్పుతో చేపలను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నా. మసాలా ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడైతే చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ముక్కలను అయితే ఇప్పుడే అంతా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ కలపకూడదు. తక్కువ మంటతో ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి, ఇక చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఈ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.